అర్థం చేసేవేమో, ప్రభా దీని నుంచి విడిపించు అని కన్నీరు విడిచేవేమో, ప్రభా నా వల్ల కావట్లేదు అని చెప్పి ఒకవేళ నువ్వు కృంగిపోయి ఎవ్వరికి కనిపించకుండా ఆ దేవుడు చూస్తున్నప్పుడు ఏడ్చేవేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. వాటన్నిటిని లెక్క పెట్టినటువంటి దేవుడు ఇక ఏ విషయంలోనూ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడు మరి ఫలిస్తాయి అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడ్డప్పుడు. ఆయన తలుపు తడుతున్నాడు, ఇదిగో తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తెరిచిన ఎడల నేను లోనికి వచ్చి అతనితో కూడా భోజనం చేస్తాను అని మరి ప్రకటన 3:20 సెలవిస్తున్నాడు. తలుపునొద్ద నిలబడి తడుతున్నాడు. తట్టినా కూడా తీయలేని పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఉన్నామే, లేచి తీయాలి అనిపించినా నువ్వు ఉన్నటువంటి ఆ డిప్రెషన్ స్టేజ్ నిన్ను బయటికి రానియట్లేదేమో.